తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను విజయ్. టెక్ దిగ్గజం టెస్లా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెస్లా ఇండియా మధ్య కొన్ని చర్చలు కూడా జరిగాయి, కానీ ప్రణాళికలు మాత్రం ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడున్న టెస్లా CEO ఎలాన్ మస్క్ ప్రధాని మోదీని స్వయంగా వెళ్లి కలిశారు. కుటుంబ సభ్యులతో వెళ్లి కలిసి ఆయనతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఇండియాలో పెట్టుబడుల గురించి ఇద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందని వార్తలు వినిపించాయి. కానీ దీని గురించి ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా మాట్లాడలేదు. అయితే తాజాగా ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇండియాలో ఉద్యోగులను తీసుకునేందుకు వేట ప్రారంభించింది. దీనికి సంబంధించి లింక్డ్ఇన్లో వివిధ రోల్స్ కోసం అప్లికేషన్స్ కూడా ఆహ్వానించింది టెస్లా. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోందంటూ గతేడాది టెస్లా ఇండియా ప్లాన్స్ పై చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సందర్భంగానే టెస్లా కంపెనీ భారత్లో నియామకాల ప్రక్రియ చేపట్టి ఎంట్రీపై సంకేతాలిచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషణ ప్రారంభించడంతో ఈ వాహన తయారీదారు కంపెనీ త్వరలోనే ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారు చేసే టెస్లాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్లకు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రిచ్ లుక్తో పాటు కాస్ట్లీ కార్లు టెస్లా వాహనాలకు మంచి పేరుంది. అలాంటి పేరున్న కంపెనీ ఇండియాలో ఉంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. అయితే తాజాగా లింక్డ్ఇన్ పేజీలో పలు రోల్స్ కోసం టెస్లా కంపెనీ ప్రకటనలు చేసింది. ఇండియాలో అధికారిక అమ్మకాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందు టెస్లా తన సహాయక బృందాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అర్థమవుతోంది. అందుకే ముందుగా ఉద్యోగులను ఎంపిక చేసేందుకు రెడీ అయ్యింది. కస్టమర్ ఫేసింగ్, బ్యాక్ ఎండ్ ఉద్యోగాలతో పాటు 13 రోల్స్కి అభ్యర్థులను కోరుతూ టెస్లా ప్రకటనలు పోస్ట్ చేస్తుంది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టులకు టెస్లా దరఖాస్తులు కోరుతోంది. సర్వీస్ టెక్నీషియన్ మొదలుకొని వివిధ అడ్వైజర్ రోల్స్ పోస్టుల్లో ఢిల్లీలో కనీసం 5, ముంబైలో 2 ఉన్నాయి. కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్స్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి మిగిలిన పోస్టులు ముంబై కోసం ఉన్నట్లు సదరు పేర్కొంది. ఇక టెస్లా అధికారికంగా దేశంలోకి వచ్చినప్పుడు ఢిల్లీ, ముంబై రెండిట్లో ఏదో ఒక చోట షోరూమ్ని ఏర్పాటు చేయడానికి సూచిస్తోంది. కాగా టెస్లా ఇండియా మధ్య చాలా సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. 2-3 ఏళ్లుగా టెస్లాతో భారత అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మస్క్ ఇండియాకి వచ్చి మోదీతో టెస్లా విషయమై చర్చలు జరపాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. ఆ తర్వాత ఇండియాలో టెస్లా ప్లాంట్ కోసం భూమిని వెతుకుతోందని వార్తలు వినిపించాయి. చివరికి అవేవి నిజం కాలేదు.
టెస్లా కంపెనీ ఇండియా మధ్య చర్చలు 2021 నుంచి జరుగుతున్నాయి. ఈ వీళ్లపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలనే కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలా టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. కనీసం $500 మిలియన్ పెట్టుబడితో స్థానిక తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేసే కంపెనీలకు భారత ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025లో $40,000 ఇండియన్ కరెన్సీలో అయితే 34 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 110% నుంచి 70%కి తగ్గించింది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయం టెస్లా వంటి బ్రాండ్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే గతంలో టెస్లా CEO మస్క్ ప్రధాన అడ్డంకిగా అభివర్ణించిన అధిక దిగుమతి సుంకం సమస్యను భారత ప్రభుత్వం పరిష్కరించింది. ఆ వెంటనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, మస్క్తో భేటీ జరిగింది. ఆ వెంటనే ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషణతో పరిస్థితులు సానుకూలంగా మారాయి. దాంతో ఇండియాలో టెస్లా కంపెనీ త్వరలోనే రాబోతుందనే చర్చ జరుగుతోంది. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోందంటూ గతేడాది టెస్లా ఇండియా ప్లాన్స్ పై చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సందర్భంగానే టెస్లా కంపెనీ భారత్లో నియామకాల ప్రక్రియ చేపట్టి ఎంట్రీపై సంకేతాలు ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషణ ప్రారంభించడంతో ఈ వాహన తయారీదారు కంపెనీ త్వరలోనే ఇండియాలోకి ప్రవేశించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే టెస్లాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్లకు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. రిచ్ లుక్తో పాటు కాస్ట్లీ కార్లు టెస్లా వాహనాలకు మంచి పేరుంది. ఇలాంటి పేరున్న కంపెనీ ఇండియాలో ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా లింక్డ్ఇన్ పేజీలో పలు రోల్స్ కోసం టెస్లా కంపెనీ ప్రకటనలు చేసింది. ఇండియాలో అధికారిక అమ్మకాల కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందు టెస్లా తన సహాయక బృందాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అర్థమవుతోంది. అందుకే ముందుగా ఉద్యోగులను ఎంపిక చేసేందుకు రెడీ అయ్యింది. కస్టమర్స్ ఫేసింగ్ బ్యాక్ ఎండ్ ఉద్యోగాలతో పాటు 13 రోల్స్కి అభ్యర్థులను కోరుతూ టెస్లా ప్రకటనలను పోస్ట్ చేసింది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టులకు టెస్లా దరఖాస్తులు కోరుతోంది. సర్వీస్ టెక్నీషియన్ మొదలుకొని వివిధ అడ్వైజర్ రోల్స్ పోస్టుల్లో ఢిల్లీలో కనీసం 5, ముంబైలో 2 ఉన్నాయి. కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్స్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి మిగిలిన పోస్టులు ముంబై కోసం ఉన్నట్లు సదరు కంపెనీ పేర్కొంది. టెస్లా అధికారికంగా దేశంలోకి వచ్చినప్పుడు ఢిల్లీ, ముంబై రెండిట్లో ఏదో ఒక చోట షోరూమ్ని ఏర్పాటు చేయడానికి సూచిస్తోంది. కాగా టెస్లా ఇండియా మధ్య చాలా సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ కొనసాగుతూనే ఉందని చెప్పాలి. ఇక 2-3 ఏళ్లుగా టెస్లాతో భారత అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మస్క్ ఇండియాకి వచ్చి మోదీతో టెస్లా విషయమై చర్చలు జరపాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. ఆ తర్వాత ఇండియాలో టెస్లా ప్లాంట్ కోసం భూమిని వెతుకుతోందని వార్తలు వినిపించాయి. చివరికి అవేవి నిజం కాలేదు.
టెస్లా కంపెనీ ఇండియా మధ్య చర్చలు 2021 నుంచి జరుగుతున్నాయి. ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలు కొనుగోలు చేయాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలా టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వచ్చింది. కనీసం $500 మిలియన్ పెట్టుబడితో స్థానిక తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేసే కంపెనీలకు భారత ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025లో $40,000 ఇండియన్ కరెన్సీలో 34 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధర కలిగిన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 110% నుంచి 70% తగ్గించింది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయం టెస్లా వంటి బ్రాండ్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే గతంలో టెస్లా సీఈఓ మస్క్ ప్రధాన అడ్డంకిగా అభివర్ణించిన అధిక దిగుమతి సుంకం సమస్యను భారత ప్రభుత్వం పరిష్కరించింది. ఆ వెంటనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, మస్క్తో భేటీ జరిగింది. ఆ వెంటనే ఇండియాలో ఉద్యోగాల కోసం టెస్లా అన్వేషణతో పరిస్థితులు సానుకూలంగా మారాయి. దాంతో ఇండియాలో టెస్లా కంపెనీ త్వరలోనే రాబోతోందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఎన్నో ఏళ్లుగా టెస్లా రాక కోసమై ఎదురు చూస్తున్నటువంటి భారతీయుల కల త్వరలోనే నెరవేరబోతోందని చెప్పుకోవాలి. అతి త్వరలోనే టెస్లా తన సరికొత్త కంపెనీని ఇటు ముంబైలో లేకపోతే ఢిల్లీలో ప్రారంభించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇది ఇవాల్టి ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.